హాయ్ అండి, ఎలా ఉన్నారండి మీరు? నేనైతే బాగున్నాండి. మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటానండి. మనం ఈరోజు చికెన్ ఊరగాయ చేసుకుందామండి. చికెన్ పచ్చడి చేసుకుందాం. మనం నూనె వేసుకోకుండా కొద్దిగా ఇలా వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టుకోవాలండి ఊరగాయకు. నేను ఎంకలు కాకుండా మెత్తని ఎంకలు కాకుండా కండలు కాకుండా ఎంకలతో కొట్టినాను 2 కూరలు. నేను కేజీన్నర తీసుకున్నాండి ఇక్కడ చికెను. మీరు ఎంత అయినా తీసుకోవచ్చు. మనం ఇందులోనే ఒక చిన్న చెంచమైన పసుపు వేసుకుందామండి. మనం ఇందులోనే ఒక చెంచమైన ఉప్పు వేసుకుందామండి. మళ్ళీ మనం ఊరగాయలు వేసుకుందామండి. మళ్ళీ చూసి వేసుకోవాలండి. ఈ బాగా కలబెట్టుకుంటా మూత పెట్టుకోకూడదండి. ఈ నీరంతా పోయేంత వరకు మనం అప్పుడప్పుడు ఒక్కొక్క నిమిషం కలబెట్టుకుంటా ఈ నీరు లేకుండా బాగా ముక్కలుగా అయినప్పుడు మనం మంట ఆఫ్ చేసుకొని మళ్ళీ చికెన్ నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడప్పుడు మధ్యలో కలబెడుతున్నారు. ఇలా చూడండి, వాటర్ ఇట్లా వచ్చింది కదా. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలండి. బాగా ఈ వాటర్లోనే కోడంతా మగ్గాల. ఇదంతా బాగా నీళ్ళని పోయిన తర్వాత మనం చికెన్ మళ్ళీ నూనెలో వేపుకుందామండి. ఇలా చూడండి, బాగా నీరు లేకుండా పోయింది. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేటం వరకు మనం ఈ బాగా వేపుకోవాలండి. చికెన్ ముక్కలు బాగా వేగాలండి. సిమ్లో పెట్టుకొని మనం మధ్యలో కలుపుకుంటా బాగా దూర అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి చికెన్. మనం ఇందులోనే కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు వేసుకున్నామంటే చికెన్ అన్నమాట ఏగి తేమ లేకుండా ఉంటుందండి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుందామండి. అంటే పచ్చిగా పైన వేసుకోకూడదండి. చికెన్ అన్నమాట వేగచ్చు. బాగా కలుపుకొని ఏం కాదండి, కొత్తిమీర దీని అన్నమాట వేగిపోద్ది. పచ్చిగా ఏం కాదు. ఈ చికెన్ ఇట్లా వేగినప్పుడు చికెన్ వేగలే కరివేపాకు కొత్తిమీర కూడా వేగిపోద్దండి. మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్లు వేసుకుందాం. 2 స్పూన్లు సరిపోద్దండి. ఇది వేగలేక పచ్చి వాసన లేకుండా దాని అమ్మడి ఈ అల్లం పేస్ట్ కూడా వేగుతుందండి. మనం ఈ మాత్రం ఉన్నప్పుడు బంద్ చేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ వేంపకూడదండి, గట్టిపోతుంది ముక్క. ఈ మాత్రం వేగుతారండి. ఇప్పుడు మనం బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ కారం, నిమ్మరసం దీంట్లో వేసుకునే మసాలాలు వేసుకున్నామండి. కొంచెం చల్లారనిచ్చామండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు కట్ చేసుకుని ఇలా 5 నిమిషాలు ఉన్న తర్వాత 3 స్పూన్లు కారం వేసుకుందామండి. ఇది బాగా మంట ఉందండి కారం. 3 స్పూన్లు అండి. 2 స్పూన్లు ఉప్పు తీసుకున్నాండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాండి 1 స్పూను. పచ్చిగా తుడుము పట్టుకున్నాండి. అల్లం తెల్లవాయిలు అండి. నేను దీంతో తుడుము పట్టుకున్నాండి. మన ఇంటికాడ అయితే మనం రోట్లో అయిన దంచుకోవచ్చు అండి. గరం మసాలా అండి చిన్న కప్పు 2 స్పూన్లు ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అండి చిన్న కప్పు నిండా తీసుకున్నాండి. నేను ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నాండి. కొంచెం మిరియాల పొడి వేసుకున్నామండి. నేను నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాండి, నిమ్మరసం. మనం ఇదంతా ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా బాగుంటుందండి.
మనం తెల్లవాయిలు కచ్చా పచ్చ వేసుకున్నాం కదండి, ఏం కాదండి. ఒక వారం ఉంటుందండి, చెడిపోదు. మీరు నెల 2 నెలలు ఉండాలనుకుంటే మనం లాస్ట్ వేసిన తెల్లవాయి పేస్టు మనం పక్కన పెట్టేయాలండి, వేసుకోకూడదు. మనకు వారానికి 10 రోజులకైతే మంచి వాసన వచ్చే తెల్లవాయి వాసన వచ్చి మంచిగా ఉంటుందండి. నేను వేసిన ఉప్పు కారం సరిపోయిందండి. మీరు ఎక్కువ కావాలంటే మీరు ఉప్పు కారం ఇంకా కొంచెం వేసుకోవచ్చు. చాలా బాగుందండి. నిమ్మరసం ఉప్పు కారం అన్నీ బాగా పట్టినాయండి. మిగులు చేసుకోండి, చాలా బాగుంది. ఇంతేనండి. చూడండి, మీరు ఇంకొక రోజు నిల్వ వండాలంటే ఇంకా కొంచెం నూనె పడి, నేనైతే 1/4 కేజీ వేసుకున్నాండి నూనె. ఇంకా దాంట్లో చెప్పుకొని ఆ నూనె పెట్టుకున్నాండి. చాలా బాగుందండి. ఈ తెల్లవాయ మంచి రుచి వచ్చిందండి, మనం లాస్ట్ని వేసుకునేది. మీరు కూడా ఇట్నే చేసుకోండి. నేనైతే ఈ బాక్స్లోకి తీసుకుంటాను అండి, వారమే కదా, ఏం చెడిపోదండి. మీరు చాలా రోజులు అయితే గాజు సీసాలు భద్రంగా చేసి పెట్టుకోండి. ఏం కాదండి, బయట ఉన్నా కూడా కొంచెం నూనె పైకుండి చికెన్ మునిగేటట్టు నూనె ఉంటే ఈ చికెన్ ఊరుగా చెడిపోదండి. మీరు కూడా ఇలాగే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. రసంలోకి పప్పులోకి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ మనం గిన్నె నంచుకొని ఈ చికెన్ ఉంటే చాలా బాగుంటుందండి. మనం ఏదైనా బయట పోయి పని చేసుకొని వచ్చినప్పుడు ఈ చికెన్ సైడ్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అంతేనండి. ఇంకొక ఇడియాత మళ్ళీ వస్తానండి. చాలా బాగుందండి, జ్యూసీగా. గట్టి ఏం లేవండి ముక్కలు, చాలా బాగుంది. ఇది ఎక్కువ కారం ఉందండి. మా మేడం అంత పెద్దగా తినదు, నేను డ్రైవర్ అన్నీ తింటాం. ఇది మా ఇద్దరికే. ఇది ఆమె ఒక ముక్క 2 ముక్కలు తింటుంది. ఇది ఎన్ని రోజులు ఉందే ఇది అంటుంది. ఇది ఊరుగా అయింది నాకు తెలియదు. 1-2 రోజులు తింటుంది, ఇంకా తినదు మళ్ళీ ఎక్స్ట్రా. నేను డ్రైవర్ అనేది తింటామండి. ఇది సరేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. మీ పిల్లలకు చేసి పెట్టాలని కోరుకుంటానండి.